మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి 102వ కీర్తన మరొకసారి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ లేఖనములను బట్టి మనం వాక్యమును ధ్యానించుకుందాం. 102వ కీర్తనలోని 16వ వచనం, 15వ వచనం కూడా చదువుదాం. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎప్పుడు అన్యజనులందరూ యెహోవా నామమునకు, భూరాజులు అందరూ కూడా ఆయన మహిమకు భయపడే దినం ఎప్పుడు అంటే ఒకానొక దినమును గురించి ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు. కీర్తనకారుడు రాస్తున్నటువంటి ఈ మాట అప్పటికి జరగబోయేది కాదు. ఎందుకు? అప్పుడు ఇశ్రాయేలీలు మాత్రమే దేవునికి భయపడువారు. ఇశ్రాయేలీలను పరిపాలించు రాజులు మాత్రమే దేవునికి భయపడేవారు. కానీ అప్పుడు ఒకానొక దినమున, ఎప్పుడు ఒకానొక రాబో దినములలో అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడగరనంటే రాబో తరం వారి గురించి. ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, యావత్ భూమి మీద ఉన్న తన పిల్లలందరూ దేవుని తెలుసుకొని ఆయనను మహిమపరిచే ఒకానొక దినమును గురించి ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు చూసిరా. దిక్కులేని వారి ప్రార్థనలను ఆయన నిరాకరించేవాడు కాడు. వారి ప్రార్థనను నిరాకరింపక ఆయన ఏం చేస్తున్నారు? వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఆయన యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమై ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సీయోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూల్గులు వినుటకును, చావునకు వధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమి దృష్టించననియు వచ్చు తరం వారు తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. అలా చదవాలి వాక్యాన్ని. మనం చదువుతున్నామంటే మన హృదయంలోనికి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల రాబోయే తరం వారిని గురించి దేవుడు ఒక అనాది సంకల్పం కలిగి ఉన్నాడు. రాబోయే తరము, రాబోయే సమాజము, రాబోయే దినాలు, రాబోయే రోజులలో దేవుడు తనను సేవించాలని దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం వాక్యమును ధ్యానించుకొనబోయే ముందు అసలు మనం వాక్యమును దేని విషయంలో ధ్యానించుకుంటున్నామో ముందటి మూల సూత్రాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ రోజు గనక మీకు వాక్యము అర్థం కాకపోతే, ఈ రోజు గనక ఈ వాక్యమునకు గనక మీరు మనస్ఫూర్తిగా లోబడకపోతే, నిజం చెప్తున్నాను, మీరు మారు మనసు పొందుతారో లేదో నాకు తెలియదు. పశ్చాత్తాపము కలిగి ఆయన వైపు తిరుగుతారో లేదో భవిష్యత్తుని ఎరిగిన దేవునికే తెలుసు, కానీ నాకు తెలియదు. కానీ ఆయన మాటలను ఉన్నట్టుగా ఈ దినాన నేను మీకు ప్రత్యక్షపరచడానికి కేవలము మూల సూత్రాలు, మూల వాక్యాన్ని ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఏమిటా మూల వాక్యం అనంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగం. ఇది తెలియకుండా ఎవరు క్రైస్తవులు కాలేరు. ఇది ఆచరించకుండా కూడా ఎవరు క్రైస్తవులు కాలేరు. ఒకవేళ అయ్యాము అని అనుకుంటే వారు ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ఎందుకు? ఈరోజు క్రైస్తవులైన వారికే రక్షణను గురించి చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం స్థితి ఏర్పడింది. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికే అమ్మా ఇది సరి అయిన మార్గం కాదు, దేవుని ఈ విధంగా నువ్వు ఆరాధించు, దేవుని సన్నిధికి ఈ విధంగా నడుచుకొని తిరిగి మూల పాఠాలను మళ్ళా బోధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అయ్యా ఈ పరిస్థితి ఏర్పడ్డదనంటే అసలు యేసుక్రీస్తుని గురించి వాళ్ళకి ఏదైతే తెలియవలసి ఉన్నదో అది వాళ్ళకి తెలియకుండానే క్రైస్తవులుగా మారిపోతున్నారు. అది తెలియకుండానే క్రైస్తవులుగా వారి జీవితం కొనసాగిస్తున్నారు. తీరా అది చూస్తే అది
అది అంటే అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు సువర్ణము ఎలా పరీక్షింపబడుతుందో, లేదంటే కోతకాలం దినమున గురుగులు గోధుమలు ఎలా విభాగింపబడతాయో, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ దినమున మేకలను గొర్రెలను ఎలా విభాగింపబడతాయో, ఈ రోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము కూడా విభాగింపబడే దినం ఒకటి వస్తుంది. ఈరోజు గోధుమలు అన్ని నా చుట్టూన్నాయి. గురుగు అనుకుంటుంది నేను కూడా గోధుమనే అనుకుంటుంది. ఇప్పుడు గురుగు గోధుమల మధ్యలో పెరిగితే గురుగుగా పిలువబడుతుందా, గోధుమగా పిలువబడుతుందా? ఇప్పుడు గొర్రెలన్నీ ఉన్నాయి, అందులో మేకలు కూడా కలిశాయి. గొర్రెలన్నిటిని చూసి మేక నేను కూడా గొర్రెనే అని అనుకుంటే మేక గొర్రె అవుతుందా? మేకల్లో ఉన్నటువంటి గొర్రె కూడా నేను మేకనే అని అనుకొని గొర్రె అని అనుకుంటే అది గొర్రె కాకపోతుందా? వారి కాపరి వచ్చినప్పుడు మేకలను గొర్రెలను మందలుగా విభజించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేను గొర్రెనా మేకనా అనేది. కోతకాలపు సమయమున ఆ యొక్క పంట ఏమంటారు విత్తినవాడు, ఆ యొక్క వ్యవసాయకుడు వచ్చి కోతకాల సమయమున గోధుమలను గురుగులను వేరుపరిచితేనే గాని అప్పుడు అర్థం కాదు గురుగులకు, అరే నేను ఇంతకాలం గోధుమల మధ్యలో ఉన్నా కానీ నేను గురుగునా అని. మనం అలాంటి దుస్థితి చేయబడబోద్దు ప్రియమైనది. ఎందుకు? ఆ కోతకాల సమయంలో ఇక గోధుమలు గురుగులు విభజింపబడినాయి అంటే ఇక నెక్స్ట్ స్టెప్ మారే అవకాశం ఉండదు. గోధుమలు క్షేమంగా యజమాని కొట్లో భద్రంగా దాచబడతాయి. మరి గురుగులు తీసుకువెళ్ళి అక్కడ ఊరి చివర్ల అగ్నిలో కాల్చివేయబట్టకు కొనిపోబడతాయి. మార్పు పొందే అవకాశం ఉందా? ఈ దినమే రక్షణ దినము, ఈ దినమే మారు మనసు పొందుటకు అనుకూలమైన సమయము. రికార్డ్ అవుతుందా తల్లి? ఈ దినాన గనక మనము రక్షణ సువార్తను అర్థం చేసుకోవాల్సినటువంటి విధంగా అర్థం చేసుకోకపోతే మనము క్రైస్తవులంగా లోకము నిన్ను 100 మంది నువ్వు క్రైస్తవురాలనొచ్చు, 10,000 మంది నువ్వు క్రైస్తవుడవు అని నిన్ను అనొచ్చు. కానీ క్రైస్తవులకు క్రీస్తు మన నిరీక్షణకు ఆధారమై ఉన్న క్రీస్తు కను దృష్టి ఎదుట మనము మాత్రం విశ్వాసులము. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే ఈ రోజు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఈ లోకంలో ఆయన తన రక్తాన్ని ఎందుకు చిందించవలసి ఉన్నదో ఈ రోజు అనేక మంది క్రైస్తవులకు తెలియకుండానే క్రీస్తు వారముగా పిలువబడుతూ సంఘస్థులుగా పిలువబడుతూ దేవుని మహిమపరుస్తూ ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. దేవుడు మనము నిన్నటి ఆదివారం నిన్న గుడ్ ఫ్రైడే దినాన మనం చూసాం. నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలీలు మార్పు చెందవలనని, రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అంటాడు పౌలు, అపోస్తులైనటువంటి పౌలు. ఎందుకు? వారి ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అన్నాడు. నా రక్త సంబంధులైనటువంటి ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. వారి ఆసక్తి గొప్పదే కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు పౌలు బాధపడుతుంది ఏంటో తెలుసా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుని గురించి మరలా చెప్పాల్సి వస్తుంది. ధర్మశాస్త్రము కలిగినటువంటి వాళ్ళకి, ప్రవక్తల వచనములు చేతుల్లో ఉన్న వారికి మళ్ళా ప్రవక్తల యొక్క వచనాలు మళ్ళా వినిపించాల్సి వస్తుంది. అనంటే పౌలుకు అర్థమైన ధర్మశాస్త్రము గాని ప్రవక్తల వచనాలు గాని ఆడ ఉన్న ఇశ్రాయేలీలకు అర్థం కాలేదు. ఈ రోజు క్రైస్తవులం మేము అని అనుకుంటున్న వారు, వివిధ డినామినేషన్లకు వెళ్తున్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ అసలు వారు రక్షణ పొందాలని క్రైస్తవుల గురించే మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకు? వారి ఆసక్తి గొప్పదే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కాబట్టి ఎందుకు జ్ఞానానుసారమైనది కాదు అనంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగవలసినటువంటి విధంగా వారు ఎరగలేకపోతున్నారు. దేవుని చిత్తమును తెలుసుకోవలసినటువంటి విధంగా వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు మనము అది తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్తే మనము ఇంతకు మించిన దౌర్భాగ్యంలో ఇంకెవరు ఉండరు.
ఆ విషయం గనక విన్న తర్వాత మన హృదయమును మార్చుకొనకపోతే నేను కూడా చేసేది ఏమీ లేదు, దేవుడు కూడా చేసేది లేదు. రక్షణ నీ చేతిలో పెట్టాడు, రక్షణ మార్గమును నీకు బోధించాడు, రక్షణ మార్గమును నీకు చూపించాడు. ఇక నడవలసింది నువ్వే తల్లి అని అన్నాడు. ఇక ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఆయన మాత్రం ఏం చేస్తాడు? కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో దాగి ఉన్నటువంటి రక్షణ అనేకులకు అర్థమైందా కాలేదా? క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తంలో దాగి ఉంది మన రక్షణ. మన రక్షణ ఏ ఒక్కరి చేతుల్లో లేదు, ఏ ఒక్కరి ఆధీనంలో లేదు. మన ఆత్మకు రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలోనే ఉంది. ఆ రక్తాన్ని గనక నువ్వు నిజంగా ఆశ్రయించావా, ఆ రక్తంతో గనక నిజంగా ఈరోజు మనం మన పాపములను కడుక్కొని ఉన్నామా, లేకపోతే కడుక్కొని ఉన్నామన్న భ్రమలోనే ఉన్నామా? అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము, ఆయన ప్రణాళిక, దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, అసలు భూమికి పునాదులు వేసినది మొదలుకొని ఈ భూమి కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడేంత వరకు, పాతవన్నీ లయమగే వరకు ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో మనం తెలుసుకున్నామా ఇంతవరకు? కాబట్టి ఈరోజు అసలు దేవుడు ఏం మన పట్ల కలిగి ఉన్నాడు, దేవుడు అనాది సంకల్పం మన పట్ల ఏమై ఉందో తెలుసుకోకపోతే మనము క్రైస్తవులముగా, క్రైస్తవురాండ్లంగా, విశ్వాసులంగా పిలువబడము వ్యర్థము, దానికి అర్థం లేదు. దేవుని ప్రణాళిక ఏందో, దేవుని ఆలోచన ఏందో అసలు తెలిస్తే దేవుడి ప్రేమ ఏందో మనకు తెలవాలి. కాబట్టి మొదట అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడికి మన పట్ల కలిగినటువంటి ఆలోచన ఏంది, అసలు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏమై ఉందో తెలియకపోతే మనం ఆ మార్గంలోనికి చేరుకోలేం. పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు, లేదంటే చదువంతా అయిపోయి డిగ్రీ, ఎంఏ, బిఏ అయిపోయిన వారు ఆ టీచర్ జాబులకు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కో ఇక చదువంతా అయిపోయింది, మేము ఇక ఇంతకాలం పెట్టుబడి పెట్టినాం చదువులకు, పెట్టుబడి పెట్టిన మేము ఇక లాస్ట్ ఏం చేయాలి, ఇక మేము సంపాదించాలి. 20 ఏండ్లు 25 ఏండ్ల వరకు మా ఒక వ్యక్తి ఏం చేస్తాడు, విద్యార్థి చదవడానికి పెట్టుబడి పెడతాడు. 25 ఏండ్ల తర్వాత కానీ 23 ఏండ్ల తర్వాత కానీ ఇక చదువుకు తగినటువంటి ఫలితాన్ని వెతుకుతాడు. అంటే ఇప్పుడు నేను పెట్టకూడదు, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ వయసు కానించి సంపాదించాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవులమైన మనము కూడా దేవుని ఆలోచన ప్రణాళిక ఏందో తెలియకపోతే మన విశ్వాస సంబంధమైన జీవితానికి నిర్దేశం అనేది ఉండదు, గమ్యం అనేది ఉండదు. ఆ మార్గంలో మనం చేరుకున్నప్పుడు ఎట్లా? ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగం కొట్టాలని అంటే ఏ పడితే అవి చదువుతూ వస్తాయా? ఒక డాక్టర్ చదవాలనుకున్నాడు రాజకీయం గురించి, వాతావరణం గురించి, భూమి గర్భంలో ఉన్నటువంటి జలాల గురించి, ఎక్కడ తడి నేలలు, ఎక్కడ పొడి నేలలు, ఎక్కడ చిత్తడి నేలలు ఉన్నాయి, వాతావరణ ఇవన్నీ చదివితే డాక్టర్ అవుతాడా? వాడు చదవాల్సినవి వేరు, డాక్టర్ అయిన వాడు చదవాల్సినవి వేరు, ఇంజనీర్ అయిన వాడు చదవాల్సినవి వేరు, టీచర్ కావాలనుకున్న వాడు చదవాల్సినవి వేరు, ఒక ఎంఆర్ఓ కావాలనుకున్న వాడు చదవాల్సినవి వేరు, ఒక పోలీసు వాడు కావాలనుకున్న వాడు చదవాల్సినవి వేరు. అంటే వాళ్ళు ఎలా చదవాలో, ఏమి చదవాలో, ఎలా చదివితే వాళ్ళు అనుకున్న ఉద్యోగమును కొట్టగలుగుతారో వాళ్ళకందరికీ ఒక నిర్ణయింపబడుతుంది. ఎలా చదవాలి, ఏ సిలబస్ చదవాలి, దేనికి ఎన్ని మార్కులు వస్తాయి. వాతావరణం గురించి చదివితే 10 మార్కులు, రాజకీయాల గురించి చదివితే 10 మార్కులు, మానవ దేహం గురించి చదివితే ఒక 10 మార్కులు, ఇట్లా ఉంటాయి. బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. అలా చదివితే మాత్రమే వాడు ఉద్యోగాన్ని కొడతాడు తప్ప నువ్వు పుస్తకాలు ఇన్ని ముందలేసుకొని భూమి నిండే అన్ని పుస్తకాలు ముందలేసుకొని చదివినా నీకు ఉద్యోగం రాదు. చదవాల్సిన ఆ కొన్ని పుస్తకాలు మాత్రమే చదవాలి. అది కూడా ఎలా? ఖచ్చితంగా పేజీ లైన్ బై లైన్ చదివితేనే అవన్నీ నీ మైండ్ లో భద్రపరచుకుంటున్నా వాడు పెట్టే పరీక్షకు నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు నువ్వు జాబ్ కొట్టగలుగుతావు.
ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి రక్షణ ప్రణాళికల్లో ఆయన ప్రణాళిక ఏమై ఉంది, ఎవరు ఎలా రక్షణ పొందాలో ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించినప్పుడు అది కాకుండా వేరే తోవల్లో నువ్వు ఎలా రక్షింపబడతావు? ఆ వాక్యాలను కాకుండా, దేవుని మాటలు కాకుండా వేరే మాటల ద్వారా నీ ఆత్మకు ఎలా రక్షణ వస్తుంది? నువ్వు విశ్వాస సంబంధమైన జీవితమును గడుపుతూ విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతున్నవే. ఆమె నిందించినా, ఈమె నిందించినా, వాడు అవమానపరిచినా, వీడు అవమానపరిచినా, వాళ్ళు మనల్ని ఎన్నిక చేసినా చేయకపోయినా, నిందలైనా, అవమానాలైనా, ఉపవాసాలైనా, ఆకలి దప్పులైనా, కరువులైనా, బాధలైనా, ఏదేమైనా ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని ఎండనక వాననక ఆయన మందిరానికి నడుస్తున్నావే. ఎందుకు నడుస్తున్నావంటే ఒకానొక దినాన నేను విశ్రాంతిగా ఒక చోట కూర్చోవాలి కాబట్టి. మరి అలా కూర్చోవాలనుకున్న నీవు, విశ్రాంతిలోనే ప్రవేశించాలనుకున్న నీవు, దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా ఇంకో మార్గంలో నడిస్తే ఎలా చేరుకోగలుగుతావు? ఈ ఆలోచన లేకుండానే చాలా మంది క్రైస్తవులు అన్న భ్రమలో ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు రక్తాన్ని కార్చాడు, అసలు ఆయనకు రావాల్సినటువంటి అవసరత ఏందో ఒక్కలన్నా ఆలోచించారా? ఆలోచించే సమయము, తీరిక వాళ్ళకి లేదు. కొన్ని సమయాన్ని తీసుకొని మందిరానికి వస్తే వాడు హల్లెలూయా స్తోత్రం శబరబాన్ అని చెప్పేసి ఆ గంట, 2 గంటల, 3 గంటల ఆ మాయలోనే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. మరి దేవుని మాటలను బోధించేవారు ఎవరున్నారు? దేవుని వాక్యాన్ని వినేవారు ఎక్కడున్నారు? ఈ దినాన నేను పోయిన వారం చెప్పాను, ప్రభు ఆరాధన దినము. అందరి ఆరాధనలు బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? కొంతమంది మాత్రం బట్టి ఆనందిస్తున్నాడా? కొద్దిమందే. ఎందుకు? ఆయన చిత్తం ఎక్కడ నెరవేరితే అక్కడ ఆ స్థలం బట్టి ఆయన ఆనందిస్తాడు. ఒక స్కూల్లో టీచరు తను చెప్పే మ్యాథ్స్ సబ్జెక్టు, సైన్స్ సబ్జెక్టు, సోషల్ సబ్జెక్టు పిల్లలందరూ మంచి మార్కులు తెచ్చుకురు అనుకో, ఆ పిల్లల విషయంలో సంతోషిస్తారు. కానీ పిల్లలందరూ ఒకే రకమైన మార్కులు తెచ్చుకుంటారా? కొంతమంది మంచి మార్కులు తెచ్చుకుంటారు, కొంతమంది మధ్యస్థంగా తెచ్చుకుంటారు, కొంతమంది అసలు ఫెయిలే అయిపోతారు. మరే ఆ చదువు కష్టపడి చెప్పి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ప్రయాసపడి బోధించినటువంటి టీచరు ఎవరి విషయంలో సంతోషిస్తాడు? మంచి మార్కులు చెప్పి మంచి మార్కులు సాధించుకున్న విద్యార్థుల విషయంలో సంతోషం. ఎందుకు? నేను చెప్పింది అంత బాగా అర్థమైందా? అసలు నేను అంత బాగా చెప్పానా, వీళ్ళు ఇంత బాగా రాశారు అని అంటే ఆ గొప్పతనము, ఆ ఘనత ఎవరికి? చెప్పిన టీచర్స్ ఉంటుంది. మార్కులు సాధించింది వాళ్ళైనా ఇక్కడ సంతోషించేది, ఆనందించేది, ఘనత పొందేది టీచర్. మరి మధ్యస్థంగా ఉన్న వాళ్ళ విషయంలో సంతోషం ఉండదు, బాధ ఉండదు. ఓకే. మరి అసలు మార్కులు ఫెయిల్ అయిన వాళ్ళు, నేను ఇంత నోరు తెంచుకొని, గొంతు తెంచుకొని ఇన్నిసార్లు చెప్పినా వీళ్ళకి ఎక్కలేదే అని చెప్పేసి వాళ్ళ విషయంలో ఎంత బాధపడతాడు అదే టీచర్. అంటే కొంతమంది విద్యార్థుల విషయంలో సంతోషించిన అదే టీచరు మరికొంతమంది విద్యార్థుల విషయంలో చాలా బాగా నొచ్చుకుంటాడు. ఈరోజు భూమి మీద అన్ని చోట్ల ఆరాధన జరుగుతుంది. ఏ ఆరాధన స్థలంలో ఆయన మహిమపరచబడుతుందో, ఏ ఆరాధన స్థలంలో ఆయన హృదయము నొచ్చుకుంటుందో గమనించి ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మనము ఆ స్థితిలో ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళ, నా ద్వారా వాక్యమునకు విధేయుడనై నేను ఎప్పుడైతే దేవుని ఎదుట వాక్యానుసారంగా నడుచుకుంటానో అప్పుడే దేవుడు నా విషయంలో ఆనందిస్తాడు. ఇది వాక్యానుసారమైన ఆరాధన కలిగి ఉండాలి. కానీ నీ సంతోషము, నా సంతోషం కొరకైన ఆరాధన అయితే అసలు ఆరాధనకు కారకుడైన ఆ దేవుడు మాత్రం ఆనందించాడు మన విషయం. కాబట్టి యేసుక్రీస్తు బలి మనకు తెలవకపోతే, ఆయన రక్షణ మనకు తెలవకపోతే, దాని గనక మనము మన జీవితంలో మనము పాటించకపోతే మన విషయంలో దేవుడు సంతోషించాడు. యోహాను సువార్త 3:16 మనం పరిశీలించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ఏం చేసిండంట? లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడంటే ప్రేమను మాటలతో కనపరచలేదు, క్రియల్లో కనపరిచాడు. ఎలా?
ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఎవడైతే ఆయన కుమారుని, అద్వితీయ కుమారుడి అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో వాడు రక్షింపబడడానికి యేసుక్రీస్తు ప్రభును మనకిచ్చేశాడు. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని మాటలు చెప్తే అయిపోతుందిగా, కానీ ఆయన ఎంత ప్రేమించాడు అనేది మనకు అర్థం కావాలంటే ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఈ లోకానికి పంపించాడు. అలా పంపించి ఏం చేశాడు? నిన్ను ప్రేమించాడు కాబట్టి నశించిపోతున్న నువ్వు క్రీస్తులోనికి వస్తే రక్షింపబడ్డానికి ఆయన నీకు రక్షణ మార్గంగా ఏర్పరిచాడు. ఇందులో ప్రేమ కనపడట్లేదా? నశించిపోతున్నాం, మరణానికి లోబడిపోయాం, మరణం యొక్క ఏలుబడిలో ఉన్నాం. మన అంతిమ స్థితి పాతాళమే. కానీ పాతాళంలోనికి చొచ్చుకొని పోతున్నాం. మనము మరణం యొక్క ఊబిలోనికి పడిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. అందులో ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా ఇప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు అని అంటే నువ్వు పుట్టినప్పుడే నిన్ను ప్రేమించాడు అని అనుకుంటున్నావా? నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడే క్రీస్తులో నిన్ను రక్షించాలని అనుకొని నువ్వు ఈ లోకానికి వచ్చినాక తర్వాత యేసుక్రీస్తుని పంపించాడు అనుకుంటున్నావా? నువ్వు ఈ లోకానికి రాకముందే నా కుమార్తె ఈ లోకానికి వస్తుంది. రేపు ఆమె తప్పిపోబోతుంది. ఆమె తప్పిపోతుంది కాబట్టి ఆమెను రక్షించడానికి దేవుడు ముందుగానే నీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. అది నీకు తెలవదు, నీకు అర్థం కాదు. నా కొడుక్కి స్కూలు చేర్పియాలి, వాడికి కొత్త బ్యాగ్ కొనిచ్చి కొత్త స్కూల్ డ్రెస్ కొనిచ్చి వాడి స్కూల్కి తీసుకుపోయిన దాకా వాడికి స్కూల్ మొహం తెలవదు. కానీ అప్పటికి దానికి ముందు ఎన్నో రోజులు నేను పోయి ఎక్కడ మంచి స్కూల్ ఉందా అని వెతికి ఆ స్కూల్లో ఎలా ఉందా, ఆయమ్మలు ఎలా ఉన్నారు, టీచర్లు ఎలా ఉన్నారు, బెంచీలు ఎలా ఉన్నాయి, పాఠశాల ఎలా ఉంది, ఆ వాతావరణం బాత్రూమ్లు ఎలా ఉన్నాయి అన్ని పరిశీలించి అప్పుడు నా కుమారుని అందులోకి పంపిస్తా. అవన్నీ నా కొడుక్కి తెలుసా? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు బలి అయ్యాడంటే నువ్వు పుట్టినాక అయ్యో తప్పిపోయిందా అని చెప్పి యేసుక్రీస్తుని పంపించాడు అనుకుంటున్నావా? నువ్వు తప్పిపోతావన్న సంగతి ఆయన ముందుగానే తెలుసు. కానీ నిన్ను వదిలిపెట్టడం ఆయనకి ఇష్టమో లేదు. నిన్ను వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశాడు అని అంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చాక అనుకుంటున్నావు నీ గురించి రక్షణ ప్రణాళిక తయారు చేయబడ్డదని. అసలు భూమి మీదకి నువ్వు వచ్చాక కాదు, అసలు భూమికి పునాదులు వేయక ముందే ఆయన నీ కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ఏర్పాటు చేశాడు. అంటే ఎంత ప్రేమ ఉంది ప్రేమైన దేవుని వల్లరా దేవునికి మన మీద, ఎంత ప్రేమ ఉంది ప్రేమైన దేవుని వల్లరా దేవునికి నీ మీద నా మీద. ఇంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఆకాశమునకెత్తి వెతికిన దొరుకుతుందా? ఆ సముద్ర భూ దిగంతంలోకి వెళ్ళి వెతికిన దొరుకుతుందా? లేదు మన చుట్టూ ఉన్న బంధువుల మధ్య వెతికితే దొరుకుతుందా? స్నేహితుల దగ్గరికి వెళ్ళి వెతికితే దొరుకుతుందా? ఏ బంధువు అనుకుని పోయినా, ఏ రక్త సంబంధం అనుకుని పోయినా ఇక్కడ నొచ్చుకోకుండా నువ్వు మళ్ళీ వెనక్కి రావు. చెప్పండి, నేను నా బంధువుల ఇంటికి పోయాను, నొచ్చుకోకుండా నేను బయటకు వచ్చానని చెప్పేసి ఎక్కడా నీకు సంపూర్ణమైన ప్రేమ దొరకదు. నువ్వు దేవుని మందిరానికి రా, ఖచ్చితంగా నువ్వు ఆనందంతోనే బయటికి వెళ్తావు. ఆయన గద్దించినా నీకు ఆనందంగానే ఉంటుంది. ఎందుకు? నీ మేలు కొరకు. అది నీకు అర్థమవుతుంది, నీ హృదయాంతర్యములకు నీకు గోచరం అవుతుంది. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడే నీ హృదయపూర్వకమైన ఆనందం, సంతోషము దేవుని మందిరంలో నీకు దొరుకుతుంది తప్ప విందు జరుగుతున్న నీ బంధువు ఇంటికి పోయినా నీకు ఆ ఆనందం దొరకదు. పిలిచి నిన్ను ఆహ్వానించి నిన్ను పరామర్శించి నిన్ను చేర్చుకున్న నీ స్నేహితుని ఇంటి వద్ద కూడా నీకు ఆ ఆదరణ ప్రేమ దొరకదు. ఈ రోజు మనము ఆయన పిల్లలమని ఎందుకు గర్వపడుతున్నామో తెలుసా? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే ఈ లోకానికి వస్తాము, ఈ శరీరానికి ఉన్నటువంటి బలహీనతలు బట్టి మనం పడిపోతాము. ఇందులో ఉన్న ఆత్మ ఆయనది కాబట్టి ఆత్మ యాడ పాతాళానికి పోతుందో అని ఆ ఆత్మను రక్షించడానికి ఏ శరీరాన్ని అయితే ఆస్పాదం చేసుకొని నా బిడ్డను లేక నా కుమారుడు యొక్క ఆత్మ పాతాళంలోనికి తీసుకెళ్తుందో అదే శరీరాకారంతో నా కుమారుడు, నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపిస్తా.
ఆ పాపమును చితకగొట్టి నలగగొట్టి నా కుమారుని నా కుమార్తెను నేను తిరిగి మరలా తెప్పించుకో. నా కుమారుడు నా కుమార్తె నా పిల్లలు పాపం చేశారా, ఆ పాపమునకు క్రయధనముగా నా కుమారుడి ప్రాణమునే వాడు వెచ్చించి నా పిల్లలను తిరిగి మరలా నేను కొనుక్కుంటా. పాపము చేత అపవాది వాడు ఆదినాల పెట్టుకున్నాడా, ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా తిరిగి నా పిల్లలను నేను కొనుక్కుంటా. పాపముతో నింపబడ్డారా, అయితే నా కుమారుడి పరిశుద్ధమైన రక్తంతో నేను వారిని కరుక్కుంటా. ఎంత ప్రేమించాడో చూడండి ప్రేమ, ఎంత ప్రేమించాడు. ఈరోజు మనం పుట్టాము, మనం పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, వచ్చాక ఆయన బలి అయ్యాడనంటే అది అపార్థము. అసలు ఆయన మన బలిగా యేసుక్రీస్తుని ఎప్పుడు సిద్ధపరిచాడో తెలుసా? యేసుక్రీస్తుని ఎప్పుడు బలి ఇయ్యాలనుకున్నాడో తెలుసా? నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత కాదు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు, అసలు ఈ భూమి కూడా నిర్మింపబడక ముందే ఆయన ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడని లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం పరిశీలించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మరలా స్వీకరించుటక. ఎందుకు? అప్పటి వరకు ఎవరి కుమారులమో? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యగు అపవాది పిల్లలు. అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మీరు తిరిగి నా కొడుకుగానే నా కాడికి రావాలి, నా పిల్లలుగానే ఉండాలి. నేను నా పిల్లల్ని మరలా నేను స్వీకరించాలి. తప్పిపోయిన నా కుమారుని, తప్పిపోయిన నా కుమార్తెను, వారు ఎంత పాపపు జీవితంలో ఉన్నా తిరిగి మరలా నేను నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్పేసి యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. ముందుగానే ఇదిగో పలానా నా కుమార్తె, పలానా నా కుమారుడు, పలానా నా కుమార్తె, వీళ్ళకి నేను సువార్త వినిపియాలి, వాళ్ళను సువార్త సత్యంలో నిలబెట్టాలి, నా కుమారుడు యొక్క క్రీస్తు యొక్క సంఘమును రాజ్యంలో వారిని స్థిరపరచాలి. అప్పుడు నా కుమారుడు ఏం చేస్తాడు? ఆయన రాజ్యంగా ఏలుతాడు, వారందరినీ పరిపాలిస్తాడు. ఈ భూమి ఆకాశం అంతా లయమైపోయినప్పుడు నా కుమారుడు మరలా రాజ్యాన్ని నాకు అప్పగిస్తాడు. ఇందాక మనం పాడిన పాట అదే. ఇందాక పాడిన పాట ఏం పాడినాము? రాజ్యము తండ్రికి అప్పగింప రావే, రాజ్యమేలు రాజయేసు రావే. రాజ్యం వెళ్తుండ్రు, రాజ్యమును తండ్రికి అప్పగింపడానికి మరలా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు, రాజ్యాన్ని ఏలుతున్నాడు, పరలోకము నుండి ఏలుతున్నాడు. ఇప్పుడు మరలా ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగింపడానికి మరలా రావయ్యా అని పాడుతున్నాం. క్రీస్తు రెండో రాకడ యొక్క ఆహ్వాన పాట అన్నమాట. ఇప్పుడు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండడానికి ఏం చేశారు? ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. నీ ఏర్పాటు, నా ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు, అప్పుడు జరిగింది అనుకుంటున్నారా? జగత్తుకు పునాది వేయబడక మునిపే నా ఏర్పాటు క్రీస్తులో అయిపోయింది. అది ఆయన సంకల్పం, నిత్య సంకల్పం ఆయనది. కాబట్టి దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు, కాగా తన కుమారుని యందు విశ్వాసం ఉంచు వారిని నశింపక నిజ జీవం అనుగ్రహించినట్లు దేవుడు క్రీస్తుని వారిని అప్పగించాడు. అనుగ్రహించినట్లు వారిని అప్పగించాడు. ఉందా? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనకి అర్థమైపోతుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఈ జగత్తు పునాది ఎప్పుడు జరిగిందో అపోస్తులైన పేతురు కూడా ఒక మాట చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం పేతురు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన
దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ఎప్పుడు నియమింపబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. నియమింపబడిన ఆయన ఎప్పుడు వచ్చాడు? కడవరి కాలంలో వచ్చాడు. నియమింపబడింది జగత్తు భూమికి పునాది వేయబడక మును, వచ్చింది ఈ భూమి నాశనం అయిపోయే టయానికి. అర్థమవుతుందా? కడవరి దినాల్లో వచ్చాడు ఆయన. అంటే అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నది? ఆ దేవుడు పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా మన ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు, పితరులైన దేవుడు, ఈ దినముల అంతమందు అని అన్నాడు. ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడిన అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వచ్చే టయానికి ఏ దినాలంట ఇవి? అంత్యకాలపు దినాలు ఇవి. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు నియమింపబడ్డాడు మన కోసము? భూమికి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నియమింపబడ్డాడు. ఈ లోకానికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనంటే ఈ దినాలు అంతమయ్యే టయానికి ప్రత్యక్షింపబడ్డాడు. కాబట్టి ఈ ఏర్పాటు 2000 సంవత్సరముల క్రితం జరిగింది కాదు. యేసుక్రీస్తు బలియాగం, నా ఏర్పాటు క్రీస్తు యేసులో జరిగింది ఇప్పటిది కాదు. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఈ యొక్క ఏర్పాటును కలిగి ఉన్నారు. ఏ దినాలు అనంటే అంత్య దినాలలో. ఎలా వచ్చాడు? ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపి అని ఉంటుంది. కాలం పరిపూర్ణమైనప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపి, 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడనంటే అప్పుడు కాలం పరిపూర్ణమైందా కాలేదా? అంటే టైం సెట్ అయిపోయింది. ఈరోజు మనము 11:30కి స్టార్ట్ చేశాం. ఇది నిర్ణయించబడిన కాలమా, నిర్ణయింపబడని కాలమా, అకస్మాత్తుగా జరిగిన కాలమా? పోయిన వారమే నిర్ణయింపబడింది ఈ కాలం గురించి. అవునా కాదా? ఎన్నిటికి ఆరాధన టైం అని అనుకున్నాము? 11:30. అప్పటి వరకు మీ పనిలో మీరు, వాళ్ళ పనిలో వాళ్ళు, నా పనిలో నేను ఉన్నాం. అందరము 10 నిమిషాల ముందు ఇక్కడున్నా మనం స్టార్ట్ చేయలేం. ఎందుకు? కాలము పరిపూర్ణం కానిది మనం స్టార్ట్ చేయం. అర్థమైందా? కాలము పరిపూర్ణం అయింది, 11:30 అయింది అన్నాము, మనం ఆరాధన స్టార్ట్ చేసాం. దేవుడు కూడా ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన కాలం ఎప్పుడంటే ఈ యుగాల అంతము దినము. ఈ యుగ దినాలు అంతమయ్యే టయానికి తన కుమారుని పంపించాలనుకున్నాడు. ఈ అంత్య దినాల సమయం పూర్తయ్యే టయానికి అంత్య దినాలు సంభవించగానే దేవుడు కాలము పరిపూర్ణమైనదిగా భావించి, ఇదిగో నేను నా కుమారుని పంపించే సమయము ఆసన్నమైంది కాబట్టి తన కుమారుని పంపించాడు. అంటే కాలము యేసుక్రీస్తు ప్రభు జననం హఠాత్తుగా జరిగిందా? అనుకోకుండా జరిగిందా? దేవుని సంకల్పంలో భూమికి పునాదులు వేయబడక మునుపు ఎలా ఉందో ఆ కాలము వచ్చినప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అనంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన పంపబడిన వాడు ఎలా వచ్చాడు? ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మనము దత్తపుత్రులం కావాలని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఎవరైతే ఉన్నారో, ధర్మశాస్త్రానుకూలంగా ఎవరికి నీతిమంతులుగా ఉండరు, ఎవరు రక్షింపబడరు కాబట్టి ధర్మశాస్త్రమునకు ఎవరైతే లోబడి ఉన్నారో ఆ ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడవలసి వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మరో వ్యక్తి, అతనికి తెలిసిన మరో వ్యక్తి ఒక 10,000 ఇచ్చాడు అప్పు.
నాకు తెలిసి నేను ప్రేమించినటువంటి బహు ప్రియుడైన నా స్నేహితుడిని అవతల వ్యక్తి ఎవరో 10,000 అతని కాడ తీసుకున్నాడని చెప్పేసి అవతల వ్యక్తి ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు. అనరాని మాటలు అంటున్నాడు, తిట్టరాని తిట్లు తిడుతున్నాడు, పడరాని పాటలు పాడుతున్నాడు. అవునా? అప్పులు ఇచ్చిన వాడు, అప్పు పొందుకున్నవాడు ఎలా ఉంటుంది వాళ్ళ సంబంధం? అప్పు తీసుకున్నవాడు దాసుడు అయిపోతాడు, అప్పు ఇచ్చిన వాడు యజమానుడు అయిపోతాడు. వాడు తిట్టినా కొట్టినా పడాల్సి వస్తుంది, ఎన్ని మాట్లాడినా పడాల్సి. ఎందుకు? వాడి కాడ మనం అప్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు నా స్నేహితుని బాధ నేను చూసి నేనేం చేశానంటే, అన్ని బాధలు పడుతున్నావు, అన్ని మాటలు పడుతున్నావు అని అంటే అసలు నాకు నిద్రే ఉండట్లే అప్పులు చేయబట్టి. వాని పేరు తలుచుకుంటేనే నాకు భయం అవుతుంది, వాడు ఇంటికి వస్తుందంటేనే భయం అవుతుంది. వాడు నియమించిన కాలము రేపో ఎల్లుండో అనంటే ఆ టైం గడుస్తున్నా కొద్దీ, గడియలు గడుస్తున్నా కొద్దీ అసలు వాడు రేపు ఇంటికి వస్తాడేమో అన్న భయము నాలో వణుకు పుట్టిస్తుంది. కనీసం కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నము లేదు, తిన్న ఆహారం కూడా ఒంటికి పట్టడం లేదని అతడు మనోవేదనకు దుఃఖానికి గురైపోతుంటే, అతన్ని ప్రేమించిన స్నేహితుడు ఏం చేస్తాడు? అతని బాధను అర్థం చేసుకొని ఆ దినం సమీపించినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే ఆ అప్పులోడు ఈయన కాడికి రావాలి, ఆ టైం తెలుసుకొని ఈయన కూడా ఆయన కాడికి వెళ్ళిపోవాలి. టైం ఫిక్స్డ్, దాన్ని ఏమంటారంటే కాలము పరిపూర్ణమైన. అప్పుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు తన స్నేహితుని దగ్గరకు వచ్చేసి, నీ మీద కేసు పెడతా, నీ ఇల్లు జప్తీ చేస్తా, నీ ఇల్లు కోట్లేస్తా, నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటా, ఇలాంటి మాటలు మాట్లాడి తిట్లు తిడుతున్నప్పుడు ఇతడు ఆ బాధ అంతా చూసినటువంటి అతని స్నేహితుడు ఏమంటాడంటే, అప్పిచ్చిన వాడితో ఏమంటాడో తెలుసా? నీ అప్పు ఎంతుందో, నా స్నేహితుని అప్పు ఎంతుందో రేపటిలోగా నేను ఇచ్చేస్తాను, ఇక నువ్వు వెళ్ళిపో ఏమనకు అని అంటే. ఇప్పుడు అప్పిచ్చిన వాడి దగ్గర దాసుడై ఉన్నటువంటి తన స్నేహితుని ఏం చేశాడు? ఇతను ఇడిపించాడు. ఇతని ఇడిపించడానికి ఇతడు అప్పులోడికి ఏమైపోయాడు? అప్పుడుగా అప్పు తీసుకున్న వాడిగా దాసుడిగా ఏర్పడ్డాడు. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రముకు లోబడిన వాడిని విడిపించడానికి ఈయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయిపోయాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ధర్మశాస్త్రంలో నుండి వాళ్ళు విడిపియాలి అంటే ధర్మశాస్త్రానికి ఈయన సరెండర్ అయిపోవాలి. పుసుకున ఎవరన్నా యాక్సిడెంట్ చేసిండు, హత్య చేసిండు, వాడికి భార్య పిల్లలు ఉన్నారు, వాడు జైలుకు పోయినాక వాళ్ళ భార్య పిల్లల జీవితాలు బజార్లో పడతాయి, ఎట్లా ఏంది అని నాన్న తిప్పలు పడ్డాడు. ఇంకోటి వచ్చిండు, ఆ కేసు మీద వేసుకుండు. ఇప్పుడు దొంగ ఎవరైపోయాడు? హంతకుడు ఎవరైపోయాడు? మీద తీసుకున్నాడే కదా. ఇప్పుడు వాడు విడిపింపబడిన వాడు సంతోషంగా తన భార్య పిల్లలతో కలుపుతున్నాడు, వీడు మాత్రం ఆ కేసులో ఎదుర్కొన్నాడు. అది దేవుని ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. నిన్ను నన్ను విడిపించడానికి ఏ పాపము, ఏ దోషము, ఏ కపటము లేనటువంటి అతను మన పాపాలను ఆయన మీద వేసుకుండు, మన దోషాలను ఆయన మీద వేసుకుండు, మన వ్యాధులను ఆయన మీద వేసుకుండు, మన వ్యసనాలను ఆయన మీద వేసుకుండు. మొత్తబడిన వాడిగా, దేవుని చేత బాధింపబడిన వాడిగా ఆయన, మొత్తబడిన వాడిగా, దేవుని చేత బాధింపబడిన వాడిగా ఆయన ఉన్నాడన్నమాట. ఇప్పుడు దేవుని కోపము నువ్వు చేసిన పనులన్నింటి బట్టి నువ్వు బాగా నలగొట్టాలని ఉంది దేవునికి. నేను చేసిన క్రియలను బట్టి దేవుడు, నా ఆలోచనలు బట్టి, నా పాపాలను బట్టి దేవుడు నన్ను అసలు అనగదొక్కాలి, నలగొట్టాలని ఉంది. కానీ ఇట్లా నిన్ను నన్ను వీళ్ళందరినీ నలగొట్టి వీళ్ళందరూ నాకు దూరం అయిపోతుంది. నా జీవం కలిగే దేవుని చేతిలో పడుట భయంకరం, నా తట్టుకోలేరు, చచ్చిపోతారు వాళ్ళు. వీళ్ళందరినీ నలగొట్టాలని ఉంది. నలగొడితే వీరిలో ఒక్కడు కూడా పొట్టుకు కూడా మిగడు. కాబట్టి ఏం చేశాడు? వాళ్ళందరి దోషాలు తీసుకెళ్లి యేసుక్రీస్తు మీద వేశాడు. ఇప్పుడు ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన అన్న లేఖనం అక్కడ నెరవేరు. ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు రాయబడ్డ లేఖనం అది, అంతకు ముందే రాయబడిందా? యేసుక్రీస్తు ప్రభు రాకముందే ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడింది. కాబట్టి ప్రేమ, దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకయ్యానంటే నిన్ను నన్ను పాపములకు ఏలుబడి నుండి, మరణం యొక్క ఏలుబడి నుండి, అపవాది యొక్క ఏలుబడిలో నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన దోషాలను ఆయన మీద వేసుకున్నాడు.
అసలు మన పాపాలను ఆయన ఎలా వేసుకుంటాడు? అసలు పాపం ఎలా వచ్చింది? నేను ఎప్పుడు పాపినయ్యాను అని అంటే అసలు మనం పాపలం అన్న సంగతి మనకు తెలియకపోతే ఇక నీతి గురించి మనకు ఆలోచన ఎట్టుంటది? మనము పాపులం అన్న ఆలోచన మనకు లేకపోతే రక్షణ గురించి తాపత్రయం ఎలా ఉంటది? మనము పాతాళంలోనికి కొనిపోబడుతున్నామన్న సంగతి మనకు తెలియకపోతే పరలోకం చేరుకోవాలన్న ఆలోచన మనకి ఎలా ఉంటది? వీటన్నిటికీ పాపం ద్వారా మరణము రెండో మరణము నిత్యాగ్నిగుండమని మనకు తెలవకపోతే ఇక మనకు రక్షణను నిర్లక్ష్యం చేయమా? అసలు పాపం అంటే ఏందో మనకు తెలియకపోతే ఇక మనం క్రైస్తవులంగా కొనసాగలేము. పాపం అంటే ఏందో మనకు తెలియాలంటే మొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం పరిశీలించినట్లయితే, పాపము చేయి ప్రతి వాడు ఏం చేస్తాడంట? పాపం అంటే ఏదో తెలుసా? పాపం అసలు ఎలా వస్తుంది, ఎలా చేస్తాడనంటే నువ్వు పెద్ద ఏం చేయవు. పాపం చేసే ప్రతి వాడు ఏం చేస్తాడంటే నరహత్యలు, మానభంగాలు, దొంగతనాలు ఇవి చేస్తేనే పాపం అని అనుకుంటున్నా. అది కాదు. అదే డినామినేషనల్ కాడికి పోతే చర్చి అయిపోయినా అయ్యగారు వాక్యం అయిపోగానే ఇక లేచి నిలబడతారు సాక్ష్యం. అందరికి వందనాలు, ప్రేజ్ ది లార్డ్, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఇంతేనా కాదా? సంసన్ పాస్టర్ అయితే ఇంకా బాగా చేసి చూపిస్తాడు, ఎందుకంటే ఆయన అటు తిరిగినోడు కాబట్టి అని చెప్పేసి నేను అది చేశాను, ఇది చేశాను, నేను అట్టున్నాను, ఇట్టున్నాను, నా పాత జీవితం. అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే రాత్రి 3 గంటలకు దేవుడు వచ్చింది మా ఇంటికి, నన్ను రచించాడు. అప్పటి నుంచి నేను మారు మనసు. ఇంకొక ఆయన లేచి ఇక అందరూ ఏమో నోరేలా పెడతారు, అప్పుడు ఇక హాలేలో చెప్తారు. ఇంకొక ఆయన వచ్చి ఒకప్పుడు నేను 10 హత్యలు చేసినవాడు, ఇన్ని మానభంగాలు చేసినవాడు. దేవుడు ఒకానొక సమయంలో రాత్రి 12 గంటలకు వచ్చి దేవుడు నేను నిద్రపోతుంటే కాలిట దక్కింది లే. అప్పుడు చెరిగి చూస్తే నువ్వు నిన్ను ఎన్నుకున్న నా సేవ కొరకని. అప్పటి నుంచి నేను మారిపోయాను. ఆయన సాక్ష్యం విని ఈయన మారుతాడు. ఎందుకు? ఇన్ని హత్యలు చేసిన ఆయన మారిండా, ఇన్ని రోగాలు ఉన్నావని దేవుడు స్వస్థత పరిచిండా, ఇన్ని అప్పుల బాధలు ఉన్నామని దేవుడు విడిపించి ఇన్ని ఆస్తులు సంపాదించుకునేటట్టుగా చేసిందా అని వీళ్ళందరూ మారిపోయారు. ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న వీడియోలు ఏంటో తెలుసా? ఒక ఆమె ఉంది, ఆమె ఏం చేస్తుందంట, ఆమె అకౌంట్లో 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయంట. ఆమె ఆ 20 30 రూపాయలు ఉండేసరికి ఆమెకు ఆ డబ్బులు లేవుగా, ఏటీఎంలో రాజామే, ఈ యేసు నామములో నాకు 20 లక్షలు వచ్చును కాక అని ప్రార్థన చేసిందంట. ఎమ్మటే మెసేజ్ వచ్చిందంట, 20 లక్షలు డ్రా చేసుకొని పోయిందంట. అసలు డ్రా చేస్తానికి 20 లక్షలు వస్తాయా? ఒకసారి రోడ్డు మీద పోతుంటే డబ్బులు లేకపోతుంటే యేసు నామంలో నాకు బంగారం దొరుకును కాక అని పోయిందంట. పోతుంటే బంగారు ఇనప గడ్డి దొరికింది. చూడండి, ఇప్పటికి యూట్యూబ్లో ఉంటుంది. ఒక కడుపులో బాగా వస్తుందంట, యేసు నామంలో కడుపు నొప్పి పోవును కాక అన్నదంట. అంతే, ఉమ్మడి కడుపులో నుంచి కత్తులు కటార్లన్నీ బయటకు వచ్చేసి పడ్డాయంట. ఈ సాక్ష్యాలు ఇని ఏం కావాలి? జనాలు మనలాంటి బుద్ధున్నోడైతే నవ్వుకుంటాడు, చదువు లేనోళ్ళు పాప అజ్ఞానులు అయితే అమ్మ దేవుడు అంత పని చేసినా అని అమ్మగారి సాక్ష్యం విని నేను మారు మనసు పొందినా. అమ్మగారి సాక్ష్యం విని ఇలాంటి మారు మనసా దేవుడు కోరుకున్నది? వీటి కోసం ఆ దేవుడిని నువ్వు నమ్ముకుంటుంది. ఏటీఎంలో 2 లక్షలు పడును గాక, యేసు నామంలో నాకు ఇనప గడ్డి దొరుకును గాక, యేసు నామంలో కడుపుల గడ్డ పోవును గాక అనగానే కత్తులు కటార్లు వచ్చినాయట బయటికి. ఏంది? ఇలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ రోజు ఆదివారం నాడు ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ ఎన్ని సంఘాలు లేవు తెలుసా? ఎన్ని సంఘాలు ఉన్నాయి? అయ్యగారు చెప్తాడు, నేను పలానా సహోదరి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరి తీవ్రమైన కడుపు నొప్పి బాధపడుతుంది. నేను యేసు నామంలో కొబ్బరి నూనె రాసి ఏం చేసినా ప్రార్థన చేయగానే ఆమె గంతులేసిందంట. లేచి చెంగన లేచి గంతులేసింది అని అంటాడు. మళ్ళీ ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ దినాన ఆదివారం నాడు
ఇలాంటి బోధలు జరుగుతున్న చోట యేసుక్రీస్తు ప్రభు గాని తండ్రి పరలోకమందున్న తండ్రి గాని మహిమపరచబడే దినమా, హృదయంలో నొచ్చుకొని బాధపడే దినమా? ఎవరికి అర్థమైతుంది ప్రేమైంది? అసలు ఆయన రక్షణ ఏంది, ఆయన ప్రణాళిక ఏంది, అసలు నేనేంది, నా దేవుడు ఏంది, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, నేనెందుకు మారాల్సి వచ్చింది? ఎవడైనా ఆలోచించాడా ఈ విధంగా? ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న గొర్రె పిల్లను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిపోతున్న మనలను, పాపంలోనికి పాతాళంలోనికి పడిపోతున్న మనల్ని వెదకి ఆయన రక్షించడానికి వచ్చాడని ఒక్కలైనా యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నారా? ఈ విధంగా నమ్మిన వారే రక్షింపబడతారని వాక్యం చెబుతుంది. కానీ బంగారాల కోసము, డబ్బుల కోసము, రోగాల కోసము, వ్యాధుల కోసము, వ్యక్తిగతమైన అక్కర్ల కోసము ఆయనను వెంబడిస్తే అది రక్షణ మార్గము కాదు. అలా వెంబడించిన వారిని అనేకులను చూచి మీరు సూచనలు చూచటం వలన మీరు నన్ను వెంబడించడం లేదు, కానీ మీరు రొట్టెలు తిని సంతృప్తి చెందటం వలననే మీరు నన్ను వెంబడిస్తున్నారు. నేనే, ఇదిగో నేను రొట్టెలు మీకు ఇయ్యను, నేనే నిజమైన ఆహారమును, నన్ను తినువాడికి ఎన్నటికి ఆకలి కొనడు, నేనే జీవజలపు ఊటను, నేను నన్ను త్రాగువాడికి ఎన్నడూ దాహం కొనడు. అంటే ఈయననెలా తింటాము, ఈయననెలా తాగుతాము, ఇది కఠినమైన మాట అని ఆ దినమున అనేకులు ఆయనను విడిచి వెళ్ళారని. ఆయనని ఎలా వెంబడిస్తున్నారో ఆయనకు తెలియదా? ఆ రోజు ఆయన భూమి మీద ఉండు, శరీరధారి ఉండు కాబట్టి మొహం మీద అన్నాడు కాబట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు కాబట్టి మనల్ని అనట్లేదు, మనం వెళ్ళిపోవట్లేదు. వాక్యాన్ని బట్టి అయినా మనం మార్చుకుంటున్నామా? అంటే మనకున్న సోర్సే వాక్యం. వాక్యాన్ని బట్టి మారకపోతే ఇక మనకు రక్షణ అనేది లేదని గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి పాపం ఏంటంటే, పాపము నరహత్య కాదు, వ్యభిచారం కాదు, ఇవన్నీ కాదు. ఇవన్నీ పాపాలు లోకపరమైన పాపాలే. ఇది అన్యుడు చేసినా పాపమే, క్రైస్తవుడు చేసినా పాపమే. అన్యులే ఉండి దొంగతనాలు చేయొద్దు, అభిచారాలు చేయొద్దు అని వాళ్ళే చెప్తారా? మనం చెప్పమా? మనము చెప్తాం, వాళ్ళు చెప్తాం. ఇక అందరు నీతిమంతులేనా? దేవుడు ఒక ఆజ్ఞను మనకి ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోతే ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళం అవుతాం. దేవుని ఎరగవలసినటువంటి మార్గమును మనకి నిర్దేశించినప్పుడు ఆ మార్గమును మనం ఎరగక ఉంటే ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. కాబట్టి పాపం చేసే ప్రతి వాడు ఏం చేస్తాడంటే దేవుని మాటను మీరుతాడు. అదే ఆజ్ఞను అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం ఏమైతుంది? ఇప్పుడు పాపం అయిపోతుంది. పాపానికి వచ్చే జీతము మరణం అయిపోతుంది. అలా వస్తుంది మనకు మరణం. అంటే దేవుడు చెప్పిన మాటను మనం వ్యతిరేకిస్తే అది ఆజ్ఞ అతిక్రమము. దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞకు లోబడితే అది నిత్య జీవం. ఆదాము నిత్యము జీవించేవాడే, కానీ ఏం చేశాడు? తినకూడదన్న పండును తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆయన పాపాన్ని భూమి మీదకి కొని తీసుకొని వచ్చాడు పండు తిని. ఇప్పుడు పాపం భూమి మీద ఏలుబడి చేస్తుంది. ఎలా ఏలుబడి చేస్తుంది అంటే ఆదాము ద్వారా వచ్చింది పాపం. చూడండి ప్రియమైన దేవుని, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒకని మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అంటే మొదటగా అవిధేయత ఎవరి ద్వారా వచ్చింది? ఒక మనుషుడు. అంటే ఎవరు ఆ మనిషి? ఆదాము ద్వారా. ఆదాము ద్వారా పాపం ఈ లోకానికి ఎలా వచ్చిందో, మరణం ఎలా ఏలుబడి చేస్తుందో, అదే ఒకటి ద్వారా ఈ లోకానికి నీతి రావాలి, ఈ లోకానికి నిత్య జీవము రావాలి. లెక్క సరిపోయిందా లేదా? ఒకటి ద్వారా, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో అది కరెక్టే. అయితే ఒక్కడి చేస్తే పాపం అందరికి ఎలా సంక్రమించిందో అది న్యాయమైనది. అయితే ఒకటి ద్వారా నీతి, ఆ నీతి ద్వారా నిత్య జీవం అనేది కూడా న్యాయమే కదా, న్యాయమే కదా. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే, ఆ ఆదాము ఏమై ఉన్నాడంటే రాబోవు యేసుక్రీస్తుకు గుర్తై ఉన్నాడు. ఒకటి ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది, పాపం ద్వారా మరణం ఈ లోకాన్ని వెళ్తుంది.
మరలా ఒకరి ద్వారా నీతియు ఆ ఒకరి ద్వారా నిత్య జీవం ఏలడం కూడా సమంజసమే కదా. కాబట్టి ఆదాము ఈ లోకానికి వచ్చినప్పుడు, పాపం తీసుకొని వచ్చినప్పుడు ఈ లోకమంతా ఏమయమైపోయింది? పాపమయమే కదా. ఈ భూమి మొత్తం దేనితో నింపబడ్డది? పాపంతో నింపబడ్డదే కదా. ఇప్పుడు ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు ఏమైపోతున్నాడు? కొంతకాలానికి పాపిగా మారిపోతున్నాడు. అంటే పుట్టిన ప్రతి మనిషి పాపి అని అంటే పుట్టంగానే పాపేం కాడు. వాడికి మంచి చెడుల విచక్షణ తెలిసి, జ్ఞానము వచ్చి, మంచేదో చెడేందో స్వయంగా ఏమంటారు నిర్ణయం తీసుకునే స్వశక్తి వచ్చినప్పుడు వాడు తీసుకునే నిర్ణయాలను బట్టి వాడు పాప నీతిమంతుడు అని తీర్చబడతాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆదాము ద్వారా పాపము, పాపం ద్వారా మరణం లోకానికి వచ్చింది కదా. ఇప్పుడు లోకంలో పుట్టిన ప్రతి వాడు ఏమై ఉన్నాడు అని అంటే పాపములో పుట్టిన వాడే అయిపోయాడు. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన పాపము లోకాన్ని ఏలుతుంది. అందుకే దావీదు కూడా ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం ఏమంటున్నాడు ఆదాము? దావీదు ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టిన వాడని అంటున్నాడు. పాపములోనే నా తల్లి నన్ను అంటే పాపములోనే పుట్టిన వాడిని. అంటే ఈ లోకంలో ఏముంది? మొత్తము పాపం. ఆ పాపపు లోకంలో నా తల్లి ఉంది. నా తల్లి కూడా పాపంలోనే నన్ను గర్భం కంటది. కాబట్టి ప్రియమైన దేవుని, ఇప్పుడు మనం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, అబ్రహాం ఏంది, దావీదేంది, ఇంకా మోషే ఏంది, వీళ్ళందరూ ఎవరి ఏలుబడిలో ఉండగా ఈ లోకంలోనికి వచ్చారంటే పాపం యొక్క ఏలుబడిలో, మరణం యొక్క ఏలుబడిలో, అపవాది యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు వారందరూ ఈ లోకానికి వచ్చారు. అందుకే భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నాడంటే నేను పాపములో పుట్టిన వాడను అని. ఇప్పుడు చెప్పండి, దావీదు పాపంలో పుట్టిన వాడంటే ఈ రోజు మనం నీతిలో పుట్టిన వాళ్ళమా? బాహ్యంగా పుట్టినప్పుడు, క్రీస్తులోనికి రాకముందు మనము కూడా పాపంలోనే పుట్టినవారు. కాబట్టి పాపంలో పుట్టిన మనకు ఇప్పుడు ఏం కావాలి? పాపము, ఆజ్ఞాతి క్రమమే పాపము. పాపమునకు వచ్చే జీతము మరణమైనప్పుడు మనము కూడా పాపంలో ఉన్నప్పుడు మనకొచ్చే జీతం ఏమై ఉంటది? మరణమే కదా. మరి మరణం పొందుకుందానా? ఇష్టమేనా? పాపంలోనే జీవిద్దానా? అది ఇష్టమేనా? పాపంలో జీవించడము మనకి ఇష్టం లేదు. పాపం యొక్క ఫలితమైన మరణంలోనికి ప్రవేశించడానికి మనకి ఇష్టం లేదు. ఇప్పుడు మనకి ఏది కావాలి? నీతి కావాలి. నీతి ద్వారా కలుగు నిత్య జీవం కావాలి. కాబట్టి మనకిప్పుడు నీతి, నిత్య జీవం ఎలా కలుగుతుందంటే ఆదాము ద్వారా పాపం ఎలా వచ్చిందో ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీతి అలాగ సంభవించింది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం పరిశీలించినట్లయితే, మరణము ఒక అపరాధం వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల, మరణము ఒకని అపరాధం వల్ల వచ్చింది. ఎవరా ఒకడు? ఆదాము ద్వారా, ఆదాము చేసిన అపరాధం ద్వారా మరణం వస్తే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు జీవం గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుగురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినదై మనుషులకు అందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యనో అలాగే పుణ్యకారణం కార్యం వలన కృపాదానము మనుషులందరికి జీవ ప్రధానమై నీతి విధింపబడుటకు కారణమయ్య. 19వ వచనం, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ తీర్చబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఒకటి ద్వారా అనేకులు పాపమునకు ఎలా తీర్చబడ్డారంటే ఆదాము ద్వారా పాపులుగా అయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే శరీర సంబంధంగా ఈ లోకంలో జీవించిన వాడందరూ ఆదాము సంతానమే. ఇప్పుడు ఆదాము అపరాధం చేశాడు, పాపంలో పడ్డాడు. ఆయన ద్వారా శరీర సంబంధంగా పుట్టిన మనం కూడా అపరాధంలోనే ఉన్నాం. ఇప్పుడు మనుష్య కలయిక అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ఆవరించడం ద్వారా
మరియా, కన్యక మరియ అయిన మరియా గర్భవతి అయి యేసుక్రీస్తుని కన్నది కదా. పురుషుని ప్రమేయం లేదు, ఆదాము సంతానం యొక్క ప్రమేయం లేదు. లేకుండా డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మానవ అతీతుడు కాదా? ఇప్పుడు ఆదాము నుండి ఏలుబడి చేసే మరణం యేసుక్రీస్తు మీద ఎలా ఏలుబడి చేస్తుంది? చేయదు కదా. ఇప్పుడు ఆదాము నుండి వచ్చిన పాపము, ఆ పాపం ద్వారా మరణం మనల్ని ఏలుబడి చేస్తే యేసుక్రీస్తు పుణ్యదాన బలియాగం ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరినీ నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఆ రాబోయే నీతికి యేసుక్రీస్తుకు ఆదాము ముందుగానే గుర్తుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రాకడకు ఆదాము గుర్తు. ఆదాము పాపమునకు గుర్తు అయితే యేసుక్రీస్తు ప్రభు నీతికి గుర్తు. ఆదాము మరణమునకు గుర్తుగా ఉంటే యేసుక్రీస్తు నిత్య జీవమునకు గుర్తుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని వారు, మరి ఎలా అని అంటే ప్రియమైన దేవుని వారులారా, మరి యేసుక్రీస్తు పుట్టగానే మనందరము నీతిమంతులం అయిపోతామా? ఆదాము పాపం చేశాడు కాబట్టి మరణం వచ్చింది. మరి ఇప్పుడు పుణ్యం చేస్తేనే కదా, ఆ పాపానికి ఉన్న విరుగుడు చేస్తేనే కదా. పాప విరుగుడు లేకుండా ఎలా మనం నీతిమంతులం అవుతాం? ఎవరికైనా విషాన్ని తాగిచ్చామనుకో, విషాన్ని పొందుకున్నాడు అనుకో, ఆ విషపు విరుగుడు చేయకుంటే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు? పాము కరిచింది, ఒంట్లో విషం బాకింది, విషానికి విరుగుడిస్తేనే మనిషి బతుకుతాడా? విరుగుడు ఇవ్వకుండా బతుకుతాడా? విషానికి విరుగుడు ఉండాలి, పాపానికి కూడా విరుగుడు ఉండాలి. విషానికి విరుగుడు మందు, ఔషధము, పాపానికి విరుగుడు నీతి. విషానికి విరుగుడు ఔషధం, పాపానికి విరుగుడు నీతి. ఇప్పుడు మనందరము పాపంలో పడ్డాం. మనము పాపానికి విరుగుడు కావాలి కదా. మరి ఎలా దానికి విరుగుడు చేశాడో మనం చూస్తే, మనము ఆ చేసినటువంటి పాపము ఎంత ఘోరమైన పాపం అంటే, ఈరోజు మనకు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, లేదంటే ఇక అన్ని రకాలమైనటువంటి పాపం, లెక్కకు మించినటువంటి పాపాలు ఈరోజు మనల్ని ఏలుతున్నాయే. అవి ఎంత ఘోరమైన పాపం అంటే, ఆ పాపాలని కడగడానికి రక్తాన్నే ప్రోక్షించాల్సినటువంటి అవసరం. నీ పాపం విరుగుడికి బంగారము తీసుకుపోయి దేవుని హుండీలేస్తే నీ పాపం పోదు. నీ పాప విరుగుడికి రత్నాలు తీసుకుపోయి దేవుని హుండీలేస్తే పాపం పోదు. నీ పాప విరుగుడికి మరేదో కానుకలనిచ్చి, అన్నదానాలు చేసి, పెళ్లిళ్ళు చేసి, ఇంకేదో పుణ్యకారాలు చేస్తే నీ పాపమో పోదు. కాబట్టి నువ్వు రక్తాన్ని చిందించాలి. ఏ రక్తాన్ని చిందిస్తావు? ఎంత రక్తాన్ని చిందిస్తావు? ఎవరి రక్తాన్ని చిందిస్తావు? నువ్వు రక్తాన్ని చిందించాలంటే ఎవరు నీ కొరకు రక్తం పెడతారు, ప్రాణం పెడతారు? నువ్వు మా అంటే నీ పాపం విరుగుడు కొరకు వస్తువుగా వెండి బంగారాలు ఏమైనా ఇస్తావేమో. లేదు, రక్తమే కావాలనంటే ఏ మేకనో ఏ ఎడ్లనో నువ్వు బలిస్తావు. వాటి ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది అనుకుంటున్నారా? కలగదు అని వాక్యమే స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము. నువ్వు ఏం చేయగలుగుతావు? రక్తం కావాలయ్యా నీ పాపము కడగడానికంటే ఎడ్లను తీసుకొస్తావు. ఎడ్ల ద్వారా నీ పాపము నాకు ప్రాయచిత్తం కలగదు. మేకల్ని తీసుకొని వస్తావు, పాపానికి ప్రాయచిత్తము కలగదు. మరి వాటిని వధిస్తున్నారు కదయ్యా అందరూ అని అంటే, ఏడాది నువ్వు మేకలను ఎడ్లను వధిస్తున్నావు అని అంటే నువ్వు చేసిన పాపం నీకు గుర్తుకొస్తుందే గాని పాప విమోచన అనేది కలగడం లేదు. అందుకే లేఖనం ఏమంటారు? అయితే బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. అంతే. నువ్వు బలి అర్పిస్తున్నావు కదా నీ పాపాలకి. నీ పాపాలకు నువ్వు వాటి యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తాన్ని నువ్వు చిందిస్తున్నావు అంటే నీ పాపాలు నీకు గుర్తొస్తున్నాయే తప్ప వాటి రక్తం ద్వారా నీ పాపాలకి ఎలాంటి శుద్ధి కలగట్లేదు.
కాబట్టి ఏమంటుంది వాక్యము? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, ఇక నీ పాపానికి ఎలా నీకు ప్రాయశ్చిత్తము? నువ్వు ఇచ్చే బంగారాలు, వెండి, నగలు ఏది నీ పాపాలను తీసేదు. రక్తం ప్రోక్షింపబడాలయ్యా. ఒక రక్తం కావాలని అంటే ఆ రక్తము కూడా మేకల రక్తాన్ని ఇస్తావు. నువ్వు జంతువులే కదా, ఆ జంతువుల రక్తం నీ పాపాన్ని తీసివేయదు. ఇక నీ పాపం ఎలా తీసేస్తావు నాకు చెప్పుకొని. లేదు, నరబలిస్తా అంటానంటవా? నరబలి ఇస్తే వచ్చేవాడు సంతోషంగా ఏమో పాపాల కొరకు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఎవడన్నా బలిస్తారా? పోనీ వాడు బలికి నీ కొరకు సిద్ధమైండే అనుకుందాం. ఒకడు ఉన్నాడు, ఇప్పుడు నేనే ఉన్నా, మీ పాపాల కొరకు నేను బలి, మేకలు గొడ్లు రక్తం కాదుగా, మనిషి రక్తమే కావాలి కదా, మీ పాపాల కొరకు నేను బలి అవుతానంట. మరే మీ పాపాల కొరకు నేను బలి అయితే కరెక్టే ఉంది. ముందు నా పాపాలకి మీ కొరకు బలి అయ్యి రక్తాన్ని చిందించాలని నాకుంది. కానీ నా రక్తమే పాపంతో నిండుంది కదా, నా పాపం రక్తంతో మీ పాపాన్ని ఎలా కడగగలుగుతాను చెప్పండి. ఇక సాధ్యమవుతుందా? మరి ఇక చెప్పండి, మీ పాపములకు విమోచన ఎక్కడుందో? నేను వచ్చాను ఇక్కడ మీ 10 మంది కొరకు నా ప్రాణాన్ని పానార్పణంగా చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీ పాపాలను నా రక్తంతో కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నా రక్తమే పాపంతో నిండుంటే నువ్వెలా కడగబడతావు చెప్పండి. ఉదాహరణకు ఒక పేషెంట్ చనిపోతుండే యాక్సిడెంట్ అయ్యి, రక్తం అంతా కారిపోయి సరైన రక్తం లేక ఇప్పుడు ఆయనకు అర్జెంటుగా బతకాలంటే ఏం చేయాలి? రక్తం ఎక్కియాలి. ఆ రక్తం ఎక్కియాలని అంటే వేరొక మనిషి రక్తం కావాలి. వేరొక మనిషి దొరికినప్పుడు రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తారు అనుకున్నారా? ఏమడుగుతారో తెలుసా? బాబు నీకేమైనా రోగాలు ఉన్నాయా? నీకేమైనా షుగర్ లాంటి వ్యాధులు ఉన్నాయా? నీకేమైనా ఇంకేమైనా రోగాలు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. ఎందుకు? నీ రోగపు రక్తము ఆ యొక్క మనిషికి సరిపోదు. నువ్వు చేస్తావు, వాడు చేస్తాడు, ఎక్కించిన ప్రయోజనం లేదు. ఇప్పుడు వాడి రక్తం వాడు సిద్ధంగా ఉన్నా కూడా వాడి రక్తం పనికి రానప్పుడు అవతలోనే ఎలా కాపాడగలుగుతాడు? ఇప్పుడు నీ పాపంతో నిండిపోయినప్పుడు, మీరు పాపంతో నిండిపోయినప్పుడు, నేను బలి అవతానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నా పాపమే రక్తమయమైనప్పుడు మీ పాపాలు ఎలా విమోచింపబడతాయి చెప్పండి. బలిచ్చినా కూడా దండగే, అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పాపము లేనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చిందింపబడాలి. అలా చిందించినటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రక్తము తప్ప ఏ ఒక్క రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు. అన్ని పాపముతో నిండినటువంటి రక్తాలు. ఇప్పుడు మనము పాపము నుండి విమోచింపబడాలి అనంటే మేకల రక్తం పనికి రాదు, ఎడ్ల రక్తం పనికి రాదు, మన ఆస్తులు పనికి రావు, మన అంతస్తులు పనికి రావు, మన బంగారం పనికి రాదు. ఏ ఒక అవతల వ్యక్తి ఇంటి పక్కన ఉన్నాడా, ఇంటి ఎదురుగా ఉన్నాడా, విదేశాలలో ఉన్నాడా, వాడి రక్తం కూడా పనికిరాదు. ఇప్పుడు ఎవరి రక్తం కావాలి అని అంటే, ఇప్పుడు చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరి రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామో ఆ రక్తముతోటే మన పాప విమోచన ఉంటుంది. ఆ రక్తము నీ మీద ప్రోక్షింపబడితేనే నీకు పరలోకం ఉంటుంది. ఆ రక్తముతో నువ్వు పాపాలను గడుక్కుంటేనే నువ్వు నీతిమంతులుగా మారుతావు. ఆ రక్తముతో నువ్వు కడగబడినప్పుడే, ఆ రక్తంలో నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు క్రీస్తు సంఘంలో చేర్చబడతావు. ఆ రక్తం ఏందో ఇప్పుడు మనం చూద్దాము. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా ఏం చేస్తుందంట? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం మాత్రమే మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కానీ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చదు. మరి ఆ రక్తముతో ఈ రోజు మనం మన పాపములను కడుక్కున్నామా? నిజంగా ఆయన రక్తము చేత మనం కడగబడ్డామా? లేదంటే ఎవరు సాక్ష్యము విని, ఎవరు మాటలు విని, ఇంకెవరు మాటలు విని యేసుక్రీస్తులోనికి వచ్చాను, నేను నిత్య జీవంలోనే ఉన్నాను, క్రీస్తు సంఘంలోనే ఉన్నాము అన్న భ్రమలో బ్రతుకుతున్నామా? గోధుమల మధ్యలో ఉండి
గోధుమలు గొరుగు కూడా నేను గోధుమని అని అనుకున్నట్టుగా మనము గోధుమల్లాగా గురుగుల్లాగా ఉన్నామా? మేకలను గొర్రెలను మేకలను మందలుగా విభజించేటప్పుడు ఇంతకాలము నేను గొర్రెను అనుకున్నాను, ఇదిగో నేను మేకనా అని చెప్పేసి అనుకున్నామా? ఇంతకాలము తాళ్ళు గింజలు కలిసి ఉంటే తాళ్ళమైన మనము గింజలతోటే అని అనుకున్నామా? తీరా చాట చేత పట్టుకొని ఆయన తూర్పాల పట్టినప్పుడు ఆయన చేత పట్టుకొని ఏమంటారు? వాక్యంలో ఏముంటది? ఆయన తన చేత పట్టుకొని గింజలను తాళ్లను వేరుపరిచినప్పుడు అప్పుడు మనము అయ్యో నేను గింజను కాదా, నీ తాళ్ళనా అని అప్పుడు బాధపడతాను. ఇక వ్యవసాయకుడు చేసేది ఏం లేదు. తాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. గింజల్ని తీసుకుపోయి ఏం చేస్తాడు? భద్రంగా కొట్లో వేస్తాడు. పొద్దున్నే పోయి చూస్తే ఆడ పుట్టు కాలుతా ఉంటది పొలంలో, అవునా? నిమ్మలంగా ఒక్కొక్కటి ఇంత అంటుకుంటా ఉంటుంది. తెల్లార్లు కాలుతూనే ఉంటది. మీ అందరికి బాగా తెలుసు కదా. మరే కాల్చబడడానికి వేయబడే తాళ్ళలో మనం ఉందానా? దాచబడడానికి వేయబడే కొట్లలో వేయబడే గింజలా ఉందానా? గింజలా ఉండాలి అని ఒకవేళ మీరు అనుకుంటే యేసుక్రీస్తు రక్తంతో మీ పాపాలు కడగబడాలి. బాప్తిసం పొందాము అన్న భ్రమలో మీరుంటే నిజంగా బాప్తిసం పొందాలి. ఇంత తేటగా ఇంతకంటే నా వల్ల కూడా కాదు, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేనేమో. సంఘానికి వస్తున్నాము, క్రీస్తు సంఘంలో కూర్చుంటున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, రొట్టె తీసుకుంటున్నాము, ద్రాక్షారసం తీసుకుంటున్నాము. నేను కూడా క్రైస్తవురాలనే, యేసుక్రీస్తు రెండో రాకళ్ళు నేను కూడా మహిమగల శరీరంతో కొనిపోబడతా అన్న భ్రమలో ఉన్నామా? ఈరోజు వాక్యం చెబుతున్నా ఆ భ్రమలో నువ్వు ఉన్నావేమో అని. నీ పాపముల కొరకు నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏ డినామినేషన్ వాడు ఇలా చెప్పడు. దేవుని నమ్మకం అది వస్తాయి, దేవుని నమ్మకం ఇది వస్తాయి, దేవుని నమ్మకం అయిపోతాయి, దేవుని నమ్మకం ఇవి పోతాయి అని అంటాడు. అమ్మ నీ పాపం పోవాలి, యేసుక్రీస్తు రక్తంలో కడుక్కో తల్లి నీ పాపం అని ఏ కూడా చెప్తాడు. ఈ రోజు నిజంగా మన పాపాలు పోవాలంటే అయ్యా ఇంతకాలం నేను నీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నాను, ఇదిగో నిన్న గుడ్ ఫ్రైడే నా కొరకు యేసుక్రీస్తు ప్రభు ఇదే 3:30 గంటల సమయంలో బలి అయిపోయి కళ్ళు మూసాడు. ఇదిగో తండ్రి నీ చిత్తమును భూమి మీద నెరవేర్చానని అన్నాడు. పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం ధారల వలె నా కొరకు గారింది. ఇదిగో ఆ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను కడుగయ్యా, క్రీస్తుతో పాటు నిత్య జీవరాజ్యంలోనికి నన్ను నడుపయ్యా అని ఎవరైనా యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందారు. ఇదిగో నా గతకాలం అంతా నేను నేరస్తుణ్ణి, దొంగనో, వ్యభిచారస్తున్నో, హంతకున్నో, దోచుకుని వాడినో, మోసగించి వాడినో, పాపంతో ఎన్ని రకాల పాపాలు చేశాను ఈ శరీరంతో. ఇదిగో నేను చచ్చిపోతున్నాను క్రీస్తులో, ఇక లేస్తున్నాను క్రీస్తులో, ఇక బ్రతుకువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నట్టుగా నూతనమైన సృష్టిగా మనము మారామా? ఈ విధంగా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాప్తిసం అవసరం లేదు. ఈ విధంగా కాకుండా ఏ విధంగా రక్షణ పొందినా వారు క్రీస్తు సంఘంలో లేరు. ఇది నేను బల్లా గుద్ది చెప్తున్నా, వాళ్ళకి రక్షణ కూడా లేదు. ఎలా వస్తుందమ్మా రక్షణ? అందుకే మీకు మనందరికీ ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి ఏమైంది? జ్ఞానానుసారమైనది కాదు. పౌలు ఎంత బాధపడుతున్నారో తెలుసా? యూదులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇశ్రాయేలీయులు, వారి కొరకు సముద్రం చీల్చబడ్డది, వారి కొరకు మన్నా కురిపించబడ్డది, వారి కొరకు బండ నుండి జీవజాల దారులు కురిపింపబడ్డాయి. అలాంటి దేవుడు నడిపించి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారికి తోడయుండి నడిపించిన దేవుడే వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు వాళ్ళకే దేవుని పరిచయం చేయాల్సి వస్తుంది. ఎందుకు? వారికి ఉన్నటువంటి ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. ఈ రోజు క్రైస్తవులమైన మనకు క్రీస్తునందు ఉన్నటువంటి ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞానానుసారమైనది కానప్పుడు రక్షణ ఎట్లా వస్తుంది? అందుకే ఆ రోజు యూదులకు రక్షణ లేదు. అందుకే యూదులు దేవుణ్ణి ప్రజలైనప్పటికీ నా సహోదరులు రక్షణ పొందవలనన్నది నా హృదయాభిలాష అని అన్నాడు. ఈ రోజు క్రైస్తవులు కూడా రక్షణ పొందవలనన్నది నా హృదయాభిలాష. తప్ప ఏమర్థమవుతుందో మీకు ఏందో నాకు
కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇగో మందిరం అంటే, సంఘం అంటే కట్టుబడితో కూడుకున్నది కాదు. సంఘము ఈ రోజు క్రీస్తు సంఘం అని అంటే మందిరంతో కాదు. ఇగో మనం కూర్చున్నామే సమూహము, ఇలా సమూహంగా ఎక్కడ ఎవరు కూర్చున్నా అవన్నీ దేవుని మందిరాలే. ఆనాడు ధర్మశాస్త్రంలో పితరుల కాలంలో యాజకుడు తనది కాని రక్తమును తీసుకొని దేవుని మందిరంలోనికి ఎలా ప్రవేశిస్తాడో అది ఛాయారూపకం. భవిష్యత్తులో జరగబోయే దానికి ఛాయారూపకంగా. కానీ ఈరోజు మనం ఛాయల్లో లేము, నిజంలో ఉన్నాం. ఆనాడు యాజకుడు ఏం చేస్తాడు? తనది కాని రక్తము, ఏ మేకదో ఏ ఎద్దుదో రక్తమును తీసుకుపోయి పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి ఆ రక్తాన్ని ప్రోక్షింపజేస్తాడు. అది ఛాయారూపకం. ఇప్పుడు నిజానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువే తానే బలి అయి తానే ప్రోక్షింపబడిన రక్తముగా తానే ఉన్నాడు. ఆయనే యాజకుడుగా దేవుని మందిరంలోనికి ప్రవేశించాడు. బలి అయిన వాడు ఆయనే. ఆ రక్తమును చేత పట్టుకొని దేవుని మందిరంలోనికి ప్రవేశించిన యాజకుడు ఆయనే. ఆయన ఎక్కడికి ప్రవేశించాడో తెలుసా? ఈ రోజు మన సంఘము, క్రీస్తు సంఘము దేవుని పరలోకానికి కూడా ఛాయ లాంటిదే. ఇందులో ఉన్న వాళ్ళే అందులోకి పోతాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా పోయాడో, ఆయన పోయిన చోటికి మీరు రావాలని అనుకుంటే ఆయన ఎలా పోయాడో, ఆయన వెనక మనం ఎలా పోతామో ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, ఈ సృష్టి సంబంధమైనది కాదు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిందంట. యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చిండు? ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చిండు. యాజకుడుగా ఆయన వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి ఆయన ఏం చేసిండు? మేకల యొక్క రక్తము కాక కోడెల రక్తంతో కాక తన రక్తంతో పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించాడు. ఆ పరిశుద్ధమైన స్థలం ఏందో తెలుసా? ఆ రోజు ఉన్నటువంటి మందిరపు గుడారం కాదు, యెరూషలేము దేవాలయం కాదు, అసలు మనుషులు కట్టిందే కాదంటున్నాడు. ఏమంటున్నాడు? హస్తకృతము కానిదియు అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు అని అంటున్నాడు. హస్తకృతమైనది కాదు, తాబీలు పట్టుకొని సిమెంట్లు వేసి కట్టింది కాదు, స్క్రూలు బిగించి రాళ్ళేసి కట్టింది కాదు, అసలు ఈ యుగ సంబంధం, ఈ యొక్క ఘనమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, పరిపూర్ణమైన గుడారము. ఏదా గుడారము? పరలోకం. పరిపూర్ణమైన గుడారములోనికి అంటే పరలోకంలోనికి ఆయన ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? మేకల రక్తం పట్టుకొని, కోడెల యొక్క రక్తంను పట్టుకొని ఆయన ప్రవేశించలేదు. తన స్వరక్తాన్ని పట్టుకొని ప్రధాన యాజకుడిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మందిరంలో నువ్వు ఉంటున్నావా? ఆయన ఒక మందిరంలోనికి ప్రవేశించాడు అంటున్నాడు. ఆయన రక్తమును పట్టుకొని ఆయన యాజకుడిగా మొదటిగా ప్రవేశించాడు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఆ మందిరంలోనికి ప్రవేశిస్తున్నావా? ఆ మందిరం ఏందనంటే లోక సంబంధమైనది కాదు, మనుషుల చేత కట్టబడినది కాదు, అది ఏంటంటే పరలోక సంబంధమైనది అని అంటున్నాడు. ఆ పరలోక సంబంధమైన మందిరమే ఈ రోజు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆయన రక్తం పట్టుకొని, తన రక్తమును పట్టుకొని సంఘంలోనికి ప్రవేశించిన ఆ మందిరంలోనికి నువ్వు వస్తున్నావు. ఆయన చేతిలో ఉన్న రక్తమును నీ మీద ప్రోక్షింపజేసుకొని ఇదిగో నీ పాపాలను కడుక్కొని ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావు. ఆలోచించుకుందాం ఎలా ఉందో మన క్రైస్తవ. కాబట్టి ఇప్పుడు 10వ అధ్యాయం 19వ వచనము చూద్దాము. 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆ, అనగా నూతనమైనదియు ఆ. జీవము గలదియు ఉమ్. ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆ. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకును ఆ. మనకు ధైర్యం కలిగి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి ఎన్నో అధ్యాయము 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఒక మార్గమును ప్రతిష్ఠించిన మార్గము అనగా అది ఎలాంటిది? నూతనమైనది, జీవము గలది అను ఆయన శరీరమును తెర ద్వారా. ఆ మార్గం ఏంది? ఆయన శరీరం అంట. ఆ శరీరం ఏంటిది? సంఘం, క్రీస్తు సంఘం. కాబట్టి నూతనమైనది, జీవం గలది ఆయన శరీరం అను సంఘము ఆయన తెర ద్వారా ఏర్పరచబడినది నాయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతున్నది. మనకు ధైర్యం ఎలా కలుగుతుందంటే ఆయన రక్తం ఉంది కాబట్టి మనకు ధైర్యం. రక్తం లేని వాళ్ళు భయపడాలి. మనకేంటి? మనం ఆయన రక్తంతో కడగబడ్డాం. ఇప్పుడు ఆ శరీరంలోనికి అంటే శరీరం అని త్వరదారంలో అంటే ఆయన సంఘంలోనికి మనం ప్రవేశిస్తున్నాం అంటే ఆయన రక్తం మనకు ఉందని అర్థం. కాబట్టి ఆయన శరీరం అను తెర ద్వారా మార్గమును ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వంలో ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలను కడుక్కుంటామా? ఆయన ఉన్న స్థలంలో మనం ఉంటాం. ఆయన రక్తంలో మనం పాపములు కడుక్కోలేదా? ఇక మనం ఎన్నటికీ ఆయన స్థలంలోనికి ప్రవేశించాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మహోన్నతుడు మా దేవ, సర్వోన్నతుడ, కృపా కనికరం కలిగిన తండ్రి, దయామేడ, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదాము ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకానికి ఎలాగొచ్చాయో నాయన, అలాగే యేసుక్రీస్తు ద్వారా నీతియు నిత్య జీవం కలుగుటకు క్రీస్తు యేసు నాయన ఈ లోకానికి వచ్చి తండ్రి మా పాపములను వ్యసనములను ఆయన మీద మోసుకొని ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తంతో కడగబడటం ద్వారా అనగా బాప్తిసం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము లోనికి మేము పాలు పొంది స్నానము ద్వారా నూతన జీవం కలిగి క్రీస్తు ఉన్న రాజ్యములోనికి రేపు మహిమ గల సంఘము పరలోకంలోనికి కూడా మేము ప్రవేశించుటకు నాయన నీవు ప్రణాళిక కలిగి ఉన్నావు. నీ యొక్క ప్రణాళిక తెలియక అనేకులు తమ సొంత ఆలోచనలు బట్టి తాముకున్నటువంటి సొంత నిర్ణయాలను తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. అది నీ లేఖనాలకు విరుద్ధమైనది. వారికి ఉన్నది ఆసక్తే, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నాయన, మాకున్న ఆసక్తి కూడా జ్ఞానానుసారమైనది కాకపోతే ఈ లోకంలో మేము చేస్తున్నటువంటి ప్రయాణము ప్రయాసము సమస్తము వ్యర్థమేనా తండ్రి. కాబట్టి నాయన, నీవున్న చోటున నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తెరాను మార్గమునందు మేము ప్రవేశించుటకు నాయన ఆయన సంఘంలోనికి మమ్మల్ని చేర్చిన దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే తెలిసి తెలియక నాయన అజ్ఞానంలో ఉన్నారో, బాప్తిసమును పొందలేక క్రీస్తు రక్తంతో కడగబడలేదో, వారి హృదయములను నీవే తట్టండి, వారి హృదయములను నీవే మార్చండి, వారి హృదయములకు జ్ఞానమును నీవే అనుగ్రహించండి, వారి ఆసక్తి కూడా జ్ఞానానుసారంగా ఉండుటకు కృప చూపించండి. నాయన, విన్న వాక్యము మా హృదయంలో పదిలపరచబడుటకు కృప చూపించండి. కేవలం వినువారు మాత్రమై ఉంటే విన్న వాక్యమును నిష్ప్రయోజనమైపోతుంది నా తండ్రి. అది అపవాది ఎత్తుకొని పోతుంది నాయన. కాబట్టి విన్న వాక్యం మా హృదయంలో పదిలపరచుకొని నీ యొక్క వాక్యానుసారంగా జీవించి ధన్యతను చేరిన నీ పిల్లలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోండి నాయన, నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం రక్తం మా మధ్య ఉంది. ఆ శరీరంలోనికి రక్తంలోనికి మేము పాలు పొందనై ఉండగా ఏ ఒక్కరు కూడా అయోగ్యతతో కాక యోగ్యత కలిగిందిలో ప్రవేశించినట్లు తండ్రి నీవే మమ్మల్ని యోగ్యత పరచండి. శరీరం తిని రక్తం త్రాగుతున్నవాడు ప్రభు యొక్క శరీరం అని ఆయన రక్తం అని వివేచింపగా తిని త్రాగువాడు శిక్షా విధి పొందుటకే తిని త్రాగుతున్నాడని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నాయన, ఏ ఒక్కరు కూడా అయోగ్యతతో కాక యోగ్యత కలిగిందిలో ప్రవేశించినట్లు నీవే యోగ్యత పరచండి. నాయన, నీవే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దాన్ని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పారు. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన చిందింపబడిన నా రక్తం, మీరు ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు. కాబట్టి ఎవరు ప్రభు యొక్క శరీరం అని వివేచింపక స్త్రీ తాగుచున్నారో వారు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధం లేఖనములు తెలియజేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్రభు శరీరం అని వివేచింపకుండా ఇందులోని పాల్గొనకూడదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. క్రీస్తు యొక్క శరీరం నిమిత్తము రక్తము నిమిత్తము అపరాధులుగా తీర్చబడినకు కాదు, కానీ కేవలము ఆయన రక్తమునందు కడగబడిన వారమైంది ఆయన యొక్క పరిశుద్ధమైన బల్లాలో పరిశుద్ధమైన రక్తములో పాలు పొందాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని వల్ల ద్రాక్ష రసము ఆయన యొక్క రక్తమునకు గుర్తుగానున్నది. విరవబడినటువంటి రొట్టె ఆయన శరీరమునకు